మాతృదేవోభవ. కచ్చిరేగెడు వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ, విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ, చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ, మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 695వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ బెట్టె, స్వీయ స్థానంబును చూపెనెల్లరకు మాయావాద సిద్ధాంతియై, ఆస్థానంబుల వెల్గు పండితులలో అజ్ఞానముంద్రుంచగా, ప్రస్థానంబునరించె భారతమును ఆపాదోధి కాశ్మీరమున్. ఈ సిద్ధాంత ప్రతిపాదనకైనా భారతదేశంలో 3 గ్రంథాలకి వ్యాఖ్యానాలు రాయడం, వాటి ద్వారా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడం, నిరూపణ చేయడం కనిపెట్టిన వ్యక్తి బాధ్యత. దానికి అనుగుణంగానే మన ఆచార్య స్వాములందరూ ఈ 3ంటికి భాష్యాలు రాస్తారు. ప్రస్థానత్రయం అంటారు వాటిని. అంటే మోక్షం ప్రస్థానం అంటే ఇక్కడ, అందుకే మహాప్రస్థానం అంటే తిరిగి రాని యాత్ర అంటారు. ఆ అపునర్భవం అంటారే తిరిగి జన్మ ఎత్తకపోవడం, జన్మరాహిత్యం మోక్షం, పునర్జన్మ రాహిత్యం, అదే ప్రస్థానం, అదే మహాప్రస్థానం. భౌతికంగా అది మహాప్రస్థానం, ఆధ్యాత్మికంగా ఒట్టి ప్రస్థానం. వాటిని ప్రస్థానత్రయం అన్నారు. అంటే ఆ మోక్ష మార్గాన్ని చూపించే గ్రంథాల్లో 3 అతి ముఖ్యమైనవి. పూర్వకాలం నుంచి వేదముల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు, వేదాంతములు అది 108 ఉన్నాయని చెబుతారు. అందులో 10 ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరేయ, ఐతిరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక 14 ఉన్నాయని ప్రధానంగా చెబుతారు. కానీ శంకరాచార్య భాష్యం రాసింది 10ంటికి. ఇంకా ఏవో చిన్న పెద్ద కలిపి 108 వరకు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి 10. ఆ 10ంటికి ఆయన రాశారు. అలాగే బ్రహ్మసూత్రాలు, వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుంది. అలా అటువంటి 550 సూత్రాలు పైగా ఉన్నాయి బ్రహ్మసూత్రాలు. వాటికి వ్యాఖ్యానం, వాటిలో ఉన్నది ఈ తత్వమే నిరూపణ చేయాలి, లేకపోతే దేశం ఒప్పుకోదు, ప్రచారం కానివారు సిద్ధాంతాన్ని. ఆ పకడ్బందీగా ఆ పద్ధతిలో ఉండేవారండి. అందుకే మంచి గ్రంథాలు, మంచి వ్యాఖ్యానాలే వచ్చేవి. ఒక వ్యవస్థ అన్నమాట, ఒక పరీక్షక వ్యవస్థ. లేకపోతే ఏమిటి అంత చొప్ప పొల్లు అంతా వచ్చేస్తుంది పుస్తకాల రూపంలో. ఈ ఎక్కువ పుస్తకాలు రాసినవాడు గొప్పవాడు ఈ దేశంలో, అదో దౌర్భాగ్యం. అది ఎప్పుడు పూర్వకాలంలో దాన్ని లెక్కగా చూడాలి. కాళిదాసు జీవితం మొత్తం మీద 7 రాశాడు. పెద్దనగారు అయితే 1 రాశాడు. వాల్మీకి 1 రాశాడు. యోగ వాసిష్టం పోనీ 2. అంటే 1-2 గ్రంథాలతోనే వారంతా యుగాల తరబడి నిలబడగలిగారు. ఇవాళ ఏదో ప్రతి ఏటా ఒక పుస్తకం, ప్రతి పుట్టినరోజుకి ఓ పుస్తకం అనే క్యాలెండరా, వెంకటరామానుకో వాళ్ళు క్యాలెండర్ వేస్తారు, అలాగే ఉన్నాయి ఇవన్నీ. ఎవరు చదివిన వాళ్ళు లేరు. ఊరికి పుస్తకాలు ఇన్ని అని చెప్పుకోవడమే అంతే. చాలా తక్కువ, వాటి గురించిన చర్చలు కూడా తక్కువ, అవి లోకంలో సాధించిన మార్పులు కూడా చాలా తక్కువ. ఆ వ్యక్తులకు పేరు తెచ్చిపెట్టచ్చు, వారికి బిరుదులు పురస్కారాలు రావచ్చు, లోకానికి ఏం మేలు జరగదు. అదే రామాయణం అనగా, భారతం అనగా, భాగవతం అనగా, శంకరాచార్య సాహిత్యం అనగా, వివేకానందుడు ఉపన్యాసాలంటే ఆయన పుస్తకం రాయాల, ఆ ఉపన్యాసాలనే తర్వాత సేకరించి వేశారు. అవన్నీ వేళ ఎంత మేలు చేస్తున్నాయి, ఎంత పునాదిగా ఉన్నాయి సనాతన ధర్మానికి. అది గ్రంథ రచన అంటే. అంచేత మనం రాయడం పెద్ద విషయం కాదని, చదవడమే గొప్ప విషయం. రాయలేకపోయామే అని బాధపడక్కల, చదవలేకపోయామే అని బాధపడాలి. ప్రస్థానత్రయ భాష్య లేఖనమని ప్రాణంబులను ప్రాణం పెట్టి రాశారని వ్యాఖ్యానం. ఏదో పేరు తెచ్చుకుందామనో, వారికంటే బాగా రాద్దామనో, వారు రాశారు కాబట్టి రాద్దామనో, ఇందుకోసం కాదు. పుస్తకాలు అమ్ముకుందామనో అది కుదరదు. స్వీయ స్థానంబును చూపిన ఎల్లరకు మాయావాద సిద్ధాంతి. ఎవ్వరికి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియజేసేలా స్వీయ స్థానం. మనందరికీ హృదయ స్థానంలోనే పరమాత్మ ఉన్నాడు. ఈ శరీరం అడ్డంగా ఉండడం వల్ల, దీనికి సంబంధించిన బంధాలన్నీ మనమే పెంచుకోవడం వల్ల, అటు దృష్టి పెట్టలేకపోవడం వల్ల మనకు ఆయన ఉన్నాడనే విషయం కూడా తెలియట్లేదు. అందుకే లలితా సహస్రంలో మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త అవ్యక్త స్వరూపిణి. మూల ప్రకృతిగా నువ్వు అవ్యక్తమమ్మా, కానీ వ్యక్త అవ్యక్త స్వరూపిణి.
వ్యక్తము కాగలవు, అవ్యక్తంగానూ ఉండగలవు. అవ్యక్తంగా ఆయన ఉండడు, మనమే ఉంచుతున్నాం. మనం మహానుభావులు, ఆయనకంటే గొప్పవాళ్ళం. నేను వ్యక్తం కానీయం. మా షాపింగ్ మాల్స్ అన్నీ అయిపోయాక, మా భోగాలన్నీ అయిపోయాక, మా కార్లన్నిటికీ పెట్రోల్ లేక నీళ్లతో నడపాల్సిన దుస్థితి వచ్చాక, మా భోగభాగ్యాలన్నీ అయిపోయాక, మేము అనుభవించాల్సిన భోగాలు ఇంకా ఆవకాయ పుచ్చును చీకినట్టు పూర్తిగా చీకేశాక ఇంకేమీ లేదు అన్నాక, భూమి మీద గడ్డి కూడా మొలవని పరిస్థితుల్లో అప్పుడు మనం వేదాంతం అంటే ఏమిటో ఆలోచిస్తామని మనం చెప్పేస్తాం అమ్మవారికి. ఇంకా ఆవిడ ఎందుకు కనపడుతుంది? ఏదో ఖడ్గ సృష్టిలోనో శ్రీశ్రీ రాస్తాడు గొప్ప మాట. బాంబుల వర్షాలన్నీ వెలిసిపోయాక, కత్తుల నాట్యాలు ఆగిపోయాక రైతు తన నాగలెత్తి గర్వంగా నిలబడతాడు అంటాడు. అది అంతిమ దశ. అలాగా మనం అన్ని జీవితంలో అయిపోయాక అప్పుడు దేవుడి కోసమే చూస్తాం. మనం ఆ రైతే దేవుడు, ఆ దేవుడే రైతు. అంతవరకు మనం రానివ్వండి. అందుకే ఆవిడ వ్యక్త అవ్యక్త స్వరూపిణి. అందుకే విష్ణు సహస్రంలో కూడా అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతజితు. అదృశ్య వ్యక్త రూపక. అదేమిటండి? అదృశ్య కనబడ్డు, వ్యక్త రూప కనబడుతున్నాడు. పరస్పర విరుద్ధంగా లేవు. కనబడబోవడానికి మనమే కారణం. నువ్వు అడ్డం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? సూర్యకాంతి వస్తూనే ఉంది, మనం తలుపేసి కూర్చుంటే సూర్యుడిని అనుకోవడం ఎందుకు? అంటే తలుపులు తీయాల్సింది మనమే. ప్రభాతిక ముక్తి మందిర కవాట విపాటన సాధనము నీచేతన దాచుకుంటేవి అని జిడ్డు వదిలించను కృష్ణమూర్తియే అని రాశాను. జిడ్డు వదిలించాడు ఆయన కృష్ణమూర్తి గారు. ప్రభాతిక ముక్తి మందిర కవాట విపాటన సాధనం, ఆ మోక్షం అనేటువంటి తలుపు, ఆ వెలుగుల్ని నీలో ప్రసరింపజేసేటువంటి ద్వారం, అడ్డంగా ఉన్న ద్వారం ఉంది. దాన్ని తాళంచెవి నీ దగ్గర పెట్టుకుని నన్ను తీయమంటావు ఏమిటయా? ఎవరు తీస్తారు? నువ్వు తీసుకో లేదా మానుకో. ఇదే తేడా. అది గ్రహించగలిగితే చాలు. అదే గ్రహింపు చేశాడు. స్వీయ స్థానంబును చూపిన ఎల్లరకు మాయావాద సిద్ధాంతి. ఆయనది మాయావాదం. ఆ మాయావాదం ద్వారానే సృష్టి ఎలా ఏర్పడింది అనేటువంటి బహు జటిలమైన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. మరి ఏ సిద్ధాంతము ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయింది. దేవుడు పడుకొనెను, దేవుడు సృష్టి ప్రారంభించను, దేవుడు ఇది కావాలని అనుకొనను. అవి చెల్లే మాటలు కావు. దేవుడు పడుకోవడం ఏమిటి, అనుకోవడం ఏమిటి? ఎందుకు అనుకుంటాడు? అనుకున్నాడు అనుకుందాం పోనీ. అప్పుడు దేవుడు మొట్టమొదట చెట్టును సృష్టించాను. చెట్టు 2 భాగములయ్యాను. దాని నుంచి పుట్టాను, దాని నుంచి మనిషి పుట్టాను. ఒక మనిషి పుట్టాను, మనిషి యొక్క పక్కటెముక నుండి ఎవరో పుట్టిరి అన్నామనుకోండి. ఈ పుట్టిన ఇద్దరికి మొత్తం సర్వానికి ఆయన కారణం అవుతాడు. ఇంక మన పాప కర్మలేమిటి? పుట్టినవాడు పాపి. ఎలా అవుతాడు పాపి? పాపం నుంచే పాపం పుడుతుంది. దేవుడు కూడా పాపి, అందుకే పాపి పుట్టాడు. వాదనకు సిద్ధమండి ఎవరితోనన్నా. పాపం నుంచే పాపం పుడుతుంది, పుణ్యం నుంచి పుణ్యం ఎప్పుడు? జీవితం నుంచి ఆ పండు పుడుతుంది. జీవుడు పాపంటే దేవుడు కూడా పాపే. ఆయన నుంచి పుట్టాడని చెబుతున్నాం కదా. ఎక్కడి నుంచి పుట్టినా కొన్ని పురాణాల్లోనూ అంతే, మనకు ఊరిగా ప్రతీకాత్మకంగా చెప్పారు. మనం వాటినే నిజం అనుకుంటాం. మనం ఆయన ఏదో ఇట్లా భూమిని సృష్టించాడు, దాని నుంచి జలం, అలా ఏం పుట్టదు, జరగదు అలాగా. అందుకని సనాతన ధర్మం ఒక్కటే, అద్వైతం ఒక్కటే. మాయావాదం ద్వారా దానికి జవాబు చెప్పింది. ఆ మాయావాదాన్ని ఆయన ప్రతిపాదించాడు. సృష్టి జరిగిందనుకోవడం ఒక మాయ, నువ్వు మాయలో ఉన్నావు. కళ అర్థమైతే ఇది అర్థమవుతుంది అన్నాడు. కళకు అంటున్నావు, కళ ఎలా వచ్చింది? మనిషి ఇక్కడ పడుకుండగానే కళ వచ్చింది. ఎప్పుడు కళ ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసింది, దానికి మధ్య ఎక్కడ ఎవరు కనుక్కుంటారు? ఆ కళలోనే ఇప్పుడు నువ్వు ఉన్నావు. అది ఒక జీవుడు కనే కళ, ఇది దేవుడు కనే కళ. అంచేది అన్ని రూపాలు దేవుడివి, అన్నీ ఆయనే ధరించాడు, ఆయనే అనుభవిస్తున్నాడు. నేను అనుభవించట్లేదు, అంతా ఆయనే అనుకోగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది. నిమిత్త మాత్రం సవ్యసాచిన్. నేను నా చేతిలోనే అందరూ చనిపోయారు, నేనే అందరినీ సంహరించా. మయే వేతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఈ మాటకు అర్థం ఏమిటండి? అద్వైతం కాకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి కొత్త భాష్యాలు? అందరూ నా చేతిలోనే చనిపోయారు, అర్జునుడు నిమిత్త మాత్రంగా ఉంటుంటే ఆ పాపాలన్నీ కృష్ణుడు అనుభవించాలి. మయే వేతే నిహతా పూర్వమేవ అంటే కృష్ణుడి చేతిలో కౌరవులందరూ చనిపోయారు కదా. ఆయన పాండవుల గురించి కూడా చెబుతున్నాడు. మయే వేతే నిహత, ఏతే నిహత కంటే ఏతే అంటే కౌరవులు కాదు, పాండవులు కూడా. ఈ సమస్త జీవరాశి అది నా నుంచే పుట్టింది, నా వల్లే పెరుగుతోంది, నాలోనే కలిసిపోతుంది, నువ్వు కంగారు పడకు, నువ్వు కూడా అంతే. అందుకే పాండవానాం ధనంజయ. పాండవుల్లో ధనంజయుడు నేనని ఎదుటివాడిని కూడా నువ్వు కూడా నేనే అన్నాడు. అంటే ఇక ఈ జీవి అర్జునుడు అనేవాడు తాను ప్రత్యేకం వేరే అనుకోవడం వల్లే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, నిజం అనుకుంటున్నాడు. తాను వేరే లేను, ఉన్నది ఒకటే, ఆయనలో నేను భాగమే అనుకోగలిగితే ఆయన మనం ఒకటే. అదే ఏనాడు నిజం పెరుగుదో నాడిక అతడు నీవు ఒకటే. అదే వాదాన్ని, అదే సిద్ధాంతాన్ని మాయావాదం ద్వారా సృష్టి జరిగింది అనేది ఒక మాయ, అది జరగలేదు, జరిగిందని నువ్వు భావిస్తున్నావు. అదే రజ్జు సర్ప భ్రాంతి. అదే తేడా. ఆ భ్రాంతి మనకు జీవితంలో అనేక విషయాల్లో ఉంది.
సినిమా మనకు తెర మీద సినిమా పడుతుంది. నిజంగానే ఆ నటీనటులందరూ అక్కడ ఉన్నారని, దెబ్బలాడుకుంటున్నారని, ప్రేమ గీతాలు పాడుతున్నారని, ఆనందిస్తున్నారని అనుకోబట్టే మనం ఓహో పొంగిపోతున్నాం. అక్కడ భలే భలే అని చప్పట్లు కొడుతున్నాం, ఏడుస్తున్నాం, రుమాలు తడిపేసుకుంటాం, 150 రూపాయలు ఇచ్చాం. ఇదంతా ఒట్టి నిజానికి నిజమా? వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? ఒట్టి తెర, దాని మీద పడుతున్న ప్రతిబింబాలు అవన్నీ అవి ఎక్కడో తీశారు. అది ఆడుతున్నంతసేపు అదంతా నిజమే అనుకున్నాం. వాళ్ళని కొంతమందిని తిట్టాం, కొంతమందిని పొగిడాం, రకరకాలుగా ప్రవర్తించాం. అయిపోయిన తర్వాత మాయమ్మ సినిమా వాళ్ళు అలాగే తీస్తారు. ఈ ప్రపంచం కూడా అంతే, మాయ. భగవంతుడు అలాగే చేస్తాడు. ఇదే మాయావాదం. సినిమా అర్థమైతే మాయ అర్థమైంది. ఆయన అప్పుడు నాటకాన్ని చెప్పాడు, ఇంకో దాన్ని చెబుతారు. మీరు సినిమాని చూడండి, విచిత్రంగా ఒక బ్రహ్మాండమైన ఉదాహరణతో మాయావాదం అర్థమైపోతుంది. సినిమా చూడండి, మీరు అన్ని తలుపులు వేసేస్తారు, లోపల చీకటిమయం చేస్తారు, అప్పుడు తెర మీద వెలుతురు ప్రసరింపజేస్తారు, అప్పుడే కనపడుతుంది. అంచేత జ్ఞానం నిజంగా ప్రకాశించాలంటే చుట్టూ అజ్ఞానం ఉండాల్సిందేనా? అజ్ఞానం చీకటేగా, వెలుగు జ్ఞానమేగా. అదే మీరు బయట ఆ సినిమాని బయట తెర మీద వేయండి, రోడ్డు మీద పగలు ఏం కనపడదండి. అంచేత చీకటి ఉన్న చోటే వెలుగు యొక్క అవసరం ఉంది. ఆ వెలుగు స్పష్టంగా మనకు తెలియాలంటే మనం చీకట్లో ఉన్నామని తెలుసుకోవాలి. ఆ చీకట్లో ఉండబట్టి అది అక్కడ అదేదో జరిగిందని అనిపిస్తుంది. అజ్ఞానంలో ఉండబట్టి ఈ ప్రపంచం ఏర్పడిందని, అంతా జరుగుతోందని అనిపిస్తుంది. అనిపించడమే తప్పితే అనిపించిందే కనిపిస్తుంది. అదే మనం సినిమా హాల్ నుంచి బయటకు వచ్చామనుకోండి వెలుగులో, అప్పుడు వేయమనండి ఆ బొమ్మ, ఎవడు నమ్ముతాడు? ఆ మాయని ఎవడు నమ్మడు. పోవయ్యా మాకేం కనపట్లేదంట. ఎందువల్ల సృష్టి ఉన్నట్టుగా కనిపిస్తోంది? ఎందువల్ల సినిమా ఉన్నట్టుగా కనపడుతోంది? సినిమా జరుగుతోందని అనిపిస్తుంది, చుట్టూ చీకటి ఉండడం వల్ల. ఎందువల్ల మన జీవితం ఉన్నట్టు, మనం బతుకుతున్నట్టు, మనం అన్నీ చేస్తున్నట్టు, సుఖదుఖాలు పడుతున్నట్టు, ఈ ప్రపంచం అంతా ఎలాగే బతుకుతున్నట్టు అనిపిస్తోంది? అజ్ఞానంలో ఉండడం వల్ల. ఆ అజ్ఞానాన్ని త్రుంచివేయగలిగితే గొడవ లేదు. అందుకే గుశబ్దస్త్వంధకారస్య దృశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అంటే ఈ అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. అంతేగాని మన కోరికలు తీర్చేవాడు, పిల్లలు కలగడానికి ఏమో పళ్ళు ఫలాలు ఇచ్చేవాడు, శక్తిపాతము పక్షపాతము చేసేవాడు కాదు గురువు అంటే. ఈ భయంకరమైన అజ్ఞానం మూలతః పేరుకుపోయి ఉంది, అది పోగొట్టగలగాలి. అది వారికే పోవట్లేదు. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే వారే గురువులు అని చెబుతున్నారు. వారికే పోందే మనకెలా పోతుంది? దానికి శంకరాచార్య సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. భగవద్గీత భాష్యాలు చదవండి, ఉపనిషద్ భాష్యాలు చదవండి, అన్ని పుస్తకాలు సిద్ధంగానే ఉన్నాయి, తెలుస్తుంది. అంతేకాదు ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయడానికి, దేశంలో వ్యాపించిపోయిన పిచ్చి పిచ్చి మతాలన్నీ ఖండించడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి, మూఢాచారాలు మానిపించడానికి, జంతు బలులు మొదలైనవన్నీ ఆపడానికి, నరబలులు కూడా జరిగేవి ఆ కాలంలో, వాటన్నిటినీ ఆపడానికి, విగ్రహారాధన చేసినప్పటికీ ప్రధానంగా ఏ విగ్రహాలను ఆరాధించడం మంచిదో చెప్పడానికి, లేకపోతే అందరూ తలోబొమ్మ కనిపెడుతున్నారు. ఇక్కడ ఇంకా కొట్టేసుకుంటారు, ఇంకా మా దేవుడు అంటే మా దేవుడు. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొత్త కొత్త దేవతలు వచ్చిన చోట మీరు గమనించండి, వారు ఇంకా రాముడిని కృష్ణుడిని ఒప్పుకోవట్లేదండి. అబ్బాయి మావాడేనండి మొత్తం. వీరి నుంచే వారందరూ వచ్చారు. అదో పిచ్చి బయలుదేరింది. అయ్యా మీరు ఎంత గొప్పగా ప్రార్థించినా మీరు అనుకుంటున్న దేవుడు ఈ మధ్య నన్ను 200 ఏళ్ల క్రితం పుట్టాడయ్యా, రాముడు కృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. లేదండి, ఈయన నుంచే వాళ్ళందరూ పుట్టారు. ఎందుకంటే ఈయనకు బాగా అనుబంధం వచ్చేసింది ఈ కొత్త దేవుడితోటి. ఇదేనండి, విగ్రహారాధనలు పెరిగిపోయిన కొద్దీ, కొత్త దేవుళ్ళు పుడుతున్న కొద్దీ, కొత్త విగ్రహాలు వస్తున్న కొద్దీ, కొత్త గుళ్ళు పుడుతున్న కొద్దీ అజ్ఞానం ఎలా పెరుగుతుందంటే ఇలాగే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే నిజంగా మనకు ఆధ్యాత్మికత కావాలంటే ఉన్న గుడి చాలు, కొత్త గుడి అక్కర్లేదు. దాన్ని పునరుద్ధరించుకుంటే చాలు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ అశ్వమేధయాగంతో సమానమైన పుణ్యం అని చెప్పారు. కొత్తది ఎందుకంటే కట్టడం ఏం లేదు, కొత్త కమిటీ అంతకంటే లేదు. కొత్తగా ఏవో మొత్తం ప్రచారం చేసేసి మింగేయచ్చు, పెత్తనం చేయొచ్చు, నెమ్మదిగా రాజకీయాల్లో కట్టచ్చు. ఇది అర్థమైతే తెలిసిపోతుంది అహంకారాలు ఎక్కడున్నాయో. అందుకే ఈ అజ్ఞానాన్ని ఆస్థానంబున వెలుగు పండితులలో అజ్ఞానముందుంచగా రకరకాల రాజస్థానాల్లో చేరిపోయి తమ సిద్ధాంతాలతో రాజుల బుర్రకి బూజు పట్టించేసి వాళ్ళ రాజ్యమంతా అవే అమలయ్యేలా చేసి, అడ్డబొట్టు కోసం కొందరు, నిలువు బొట్టు కోసం కొందరు యుద్ధాలు చేసేసుకుని, ఆ రాజుల పెత్తనం కారణంగా, రాజుల అధికారం కారణంగా ఆయనకి ఏవేవో నూరు పోసేసి రాజును మారిస్తే దేశం అంతా మారిపోయినట్టే కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కష్టం అది. ఒక ముఖ్యమంత్రి ఒప్పుకున్నంత మాత్రం అందరూ ఒప్పుకోవాలనేది ప్రజాస్వామ్యం. ఇది ఒప్పుకోరు, నీకేం తెలిసేస్తారు. కానీ ఆ రోజుల్లో అంతే మరి. అందుకని రాజులను మాయ చేసేశారు, విగ్రహాలు మార్పించేశారు, దేవాలయాల విగ్రహాలు మార్పించేశారని చరిత్రలు చెప్పుకుంటే బాగుండదు, కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది, ఇది పొట్ట ఏమవుతుంది. అందుకని మన మొత్తంలో లోపాలు మనమే వెతుక్కోవాలి, మన వాళ్ళని మనమే అనుకోవాలి. ఏం చేద్దాం, ఊరుకుందాం. అలాగ ఆయన పర్యటన చేశాడు. ఎలాగ ప్రస్థానం వనరించే భారతమును ఆపాధోధి కాశ్మీరమున్,
పాథోధి అంటే సముద్రం, కాశ్మీరం అంటే కాశ్మీరం, సముద్రం నుంచి కాశ్మీరం అంటే ఆ సేతు సీతాచలం, సేతువు నుంచి సీతాచలం వరకు పర్యటించాడు, పాదయాత్ర చేశాడు. శిష్యులు ఆయనతో కొద్దిమంది కూడా ఉన్నారు. ప్రతి ఊరికి వెళ్ళాడు, ప్రధానమైన పండితులు ఉన్న చోట వెళ్ళాడు. అయ్యా మీ వాదన ఏమిటి చెప్పండి అన్నాడు. అది వేదానికి సరైనటువంటి ప్రతిపాదనగా అద్వైతమైతే సరే, లేదండి నాది అద్వైతం, మేము చెప్పండి మీ వాదన ఏమిటో. నాది విశిష్ట అద్వైతం, ఇంకో వైష్ణవం చెప్పండి. ఏ రకంగా విష్ణువు మూలమో, విష్ణువు రూపము కదండి, మీరు శంఖచక్ర గదాపద్మాలు అంటున్నారు, రూపం ఎలా ఉంటుందండి? అయితే శివుడు కూడా మూలమని ఇంకొకటి అంటారు, మీ సమాధానం ఏమిటి? కుదరదండి మాకు విష్ణువేమో. కుదరదండి అనద్దండి, హేతువుగా చెప్పండి అంతే. ముందు శంఖం పుట్టింది చక్రం పుట్టింది అనడానికి ఆధారాలు ఏం లేవు. అలా అయితే ముందు శూలం కూడా పుడుతుంది. ఇంకొక ఆయన వచ్చి ఇంకా కాస్త ఇంకా పౌరుషం ఎక్కువైతే నేనే మూలం అంటాడు, ఆయన ఇష్టం. ఇంకా అంచేత రూపం ఎప్పుడూ మూలం కాదండి, దృశ్యం తన్నశ్యం అని శాక్తేయం, వైష్ణవం, శైవం, ఇంకా బౌద్ధ జనాల జోలికి వెళ్ళా రండి మంచిది. మీకు చివరిలో కనపడింది ఏమిటండి? నిర్వాణం అంటే ఏమిటండి? శూన్యం అండి. శూన్యం నుంచి జగత్తు ఎలా ఏర్పడుతుందండి అంటే ఏర్పడే అవకాశం లేదు. మరి ఆ జగత్తు ఏర్పడలేదని అంగీకరించండి. లేదండి ఉంది కదండి, కనపడుతుంది కదండి, మరి కనపడిందంటే ఏర్పడాలి కదండి, ఎలా ఏర్పడింది చెప్పండి. శూన్యం నుంచి ఎలా ఏర్పడుతుందండి? ఆకాశం నుంచి ఏమైనా వస్తాయండి వస్తువులు లేకుండా? పూర్ణం నుంచే ఏర్పడుతుందండి. అంచేతను మీ సిద్ధాంతం తప్పండి. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. అన్నీ ఉన్న కూరగాయల బుట్టలోంచి గోంగూర, తోటకూర, పాలకూర వస్తాయి, కానీ ఖాళీ అయ్యిగా అయిపోయి ఆకుకూరల వాడు వెళ్ళిపోతుంటే అందులోంచి తోటకూర ఏమంటే వాడేం చేస్తాడు? తోటకూర అంటాడు వాడు. తోటకూర ఇస్తానంటాడు. ఏం లేదో ఎలా ఇస్తాడు? అంచేత పూర్ణం నుంచి అన్నీ ఏర్పడతాయి, కానీ శూన్యం నుంచి ఎలా ఏర్పడతాయండి? కుదరదండి. అలాగే జైనం వారిని పిలిచారు. మంచిదండి, మీరు దిగంబరంగా ఎందుకు తిరుగుతున్నారండి అంటే మాకు ఏమీ అక్కర్లేదండి. మంచిదండి, అయితే ఓ చోట కూర్చొని తపస్సు చేసుకోండి, జనంలోకి ఎందుకు వస్తున్నారండి అంటే మాకు జనంలోకి వచ్చినా మాకేమీ కాదండి. మీకేమీ కాదండి, కానీ వారికి అవుతుందండి. దిగంబరంగా ఉన్నవాళ్ళు మనం చూడలే కదండి, సభ్య సమాజం ఒకటి ఉంది ఇక్కడ, వారు చూడలేరు కదండి. అంటే మీకు వారిని చూడాలని ఉందండి. మీకు లోకల్లో ప్రచారాలు, ఉపన్యాసాలు, కొంతమంది కాళ్ళకి దండాలు పెట్టాలు కావాలి. మీ దారిని మీరు తపస్సు చేసుకోలేకపోతున్నారు. అంచేతను ఇలాగ సభ్య సమాజం అంతా ఏదో ఒక గుడ్డ కట్టుకుని మర్మావయవాలు కప్పుకుని తిరుగుతుంటే మీరు అలా ఎందుకుంటున్నారండి? మా జనవీరుడు ఇలా చెప్పారని. లేదండి, మీ జనుడు ఎలా చెప్పాడో తీయండి. ఎందుకంటే దాంట్లో శ్వేతాంబరులు, దిగంబరులు ఉన్నారు. ఎందుకు వచ్చిందండి భేదం? పెత్తనాల వల్ల లేకపోతే రాదండి భేదం. ఇప్పుడు పెత్తనాలు చేయకపోతే భేదాలు రావండి. వైష్ణవంలో 10 శాఖలు, శైవంలో 16 శాఖలు, శాక్తీయంలో 36 శాఖలు ఎందుకు వస్తాయండి అహంకారాలు లేకపోతే? ఒకటే పెరిగిపోతూ ఉంటే పెత్తనం ఒకరి దగ్గర ఉంటుంది, అది ఇంకొకరికి ఇష్టం ఉండదండి. వీరికి ఆ డబ్బు, ఆ పెత్తనం, ఆ అధికారం, ఆ అందరూ చుట్టూ మోగడం కావాలి. అందుకని అందులోంచి ఓ పాయింట్ ఏదో లాగి ఈయన విడిగా పెడతాడు, ఇది మూలం అంటాడు. గురువుగారు ఇదే చెప్పారంటే అప్పుడు గురువుగారు లేరు. రకరకాలుగా శాఖోపశాఖలుగా చీలిపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని, అహంకారాల కారణంగా అడుగంటిపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని షణ్మత స్థాపనాచార్యుడైన శంకరాచార్య స్వామి ఉద్ధరించారండి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇప్పుడు చెప్పండి, శంకరుడు అంటే సాక్షాత్తు శివుడు అనడానికి ఏం అభ్యంతరం ఉంటుందండి? భగవంతుడు చేసే పనులు తప్పేది మానవ మాత్రుడు చేయగలడా? అందుకోసం ఆయన శివుడుగా గ్రహించాలి, కానీ ఆరాధన చేయడానికి కాదు, ఆచరణ చేయడానికి. ఆచరణ ప్రధానం. స్వామికి కావలసింది ఆచరణ, ఆరాధన కాదు. ఆరాధనలో మనం అంతా గొప్పవాళ్ళం. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి వెంటనే నీరసపడిపోయి వారు అవతార పురుషులు కాబట్టి చేశారని మన వల్ల అవుతుందా? అబ్బాయి ఎగ్గొట్టేయడానికి ఇది ఉపాయం అండి. వారు అవతార పురుషులు, మనం అవతార పురుషులమే, మన అవతారాలు మనకున్నాయి. ఎందుకంటే వారి జీవితం ఏమన్నా పోనీ పూర్తిగా శుభప్రదంగా నడిచిందా? ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసునా అండి? విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండ కాశ్మీరం వరకు యాత్ర చేసి అనేక రకాల సిద్ధాంతాలన్నింటినీ తర్కంతో ఓడించి అద్వైతాన్ని పునఃప్రచారం చేసి పునఃప్రతిష్టాపితం చేసి సనాతన ధర్మం అంటే అద్వైతమే, హైందవం అంటే అద్వైతమే అనే దాన్ని రుజువు చేసి కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని కూడా అధిరోహించారండి మహానుభావుడు. సరస్వతీదేవి పేరు మీద ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అక్కడ ఉండి ఆయన యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఈ మహానుభావుణ్ణి పరమాత్మ స్వరూపాన్ని దర్శించినంత మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాలన్నీ తెగిపోతాయో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనంతమైన 1000 నామాలకు నేను భాష్యం రచించబోతున్నా అని భాష్యం ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూతభావనక
అని ఆ విష్ణు సహస్రనామ జపంలో మునిగిపోయి ఉండగా చిత్రం జరిగింది. విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండి తద్విష్ణు సహస్ర భాష్యమును విజ్ఞత వ్రాయుచునుండ. మనం వదిలినంత మాత్రాన్ని బంధాలు మన వదులుతాయండి. మహానుభావుల జీవితాల్లో చీకటి కోణాలు ఎలా ఉంటాయో తెలుసునండి. గుండెలు పగిలిపోయే ఘట్టాలు ఉంటాయండి. తప్పదది. విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండి తద్విష్ణు సహస్ర భాష్యమును విజ్ఞత వ్రాయుచునుండ స్వామికిన్ కృష్ణుని తల్లి పిల్చు ఒక కేక వినంబడే. శంకరా శంకరా శంకరా, ప్రాణం పోతోందిరా, నిన్ను చూడాలనుందిరా అని ఒక్క కేక వినపడిందండి. విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండి తద్విష్ణు సహస్ర భాష్యమును విజ్ఞత వ్రాయుచునుండ స్వామికిన్ కృష్ణుని తల్లి పిల్చు ఒక కేక వినంబడే. ఆత్మయోగ రోచిష్ణుడు పైకి లేచే తన శిష్యులు అచ్చెరువంది చూడగన్. ఆత్మయోగ రోచిష్ణుడు పైకి లేచే తన శిష్యులు అచ్చెరువంది చూడగన్. కాశ్మీర దేశంలో సర్వజ్ఞ పీఠం మీద కూర్చొని వ్యాసపీఠం మీద గ్రంథం పెట్టుకొని శిష్యులకు చెబుతూ ఉంటే శిష్యులు శ్రద్ధగా రాస్తుంటే విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండి తద్విష్ణు సహస్ర భాష్యమును విజ్ఞత వ్రాయుచునుండ. ఆ విష్ణు సహస్ర భాష్యాన్ని విజ్ఞతతో వివేకంతో రాయడం అంటే రూపానికి అరూపానికి ఉండే భేదాన్ని వివరించాలి. గుణభృత్ నిర్గుణక ఎందుకంటారు? గుణవంతులని చెబుతున్నారు, వెంటనే నిర్గుణ అంటారు. భయకృత్ భయనాశనక ఎందుకంటారు? భయం కలిగించేవాడు ఆయనే, భయం నాశనం చేసేవాడే. కలిగించమని ఎవరు చెప్పారు? ఎందుకు కలిగించడం? ఆట అనద్దు. ఆట అయితే ఆయన కిరాతకుడు అవుతాడు. ఎందుకంటే ఆట ఆడుకుంటాడా మన జీవితాలతో? ఇదండి వ్యాఖ్యానం అంటే. వ్యాఖ్యానం దీనికి సమాధానం చెప్పాలి. మనిషి మనసులో అహంకారం ఉంది. ఖచ్చితంగా వాడిని దెబ్బ కోరిక కలిగించేవాడు మనిషికి ఆకర్షింపబడేది బాగా ఉంది. అదే అహం మమ కామ పోరాటం చేయనంత వరకు కామ ప్రదహ కోరిక ఇచ్చేవాడు సిద్ధాంతం ఏంటండి ఈ మాటలు. కోరిక విరామంలో ముగిసే విషయం తీర్చేవాడు క్షణంలో. కోరికను కలిగించేవాడైనా కోరికను హరించేవాడైనా ఎవరు ఇమ్మన్నారు, ఎవరు తీర్చమన్నారు, ఎవరు హరించమన్నారు. అందుకని జగన్ కోరిక కలుగుతుంది, కోరిక తీరుతుంది, కోరిక పోతుంది. ఇదంతా గురూజీతో బాబు ఏకాంతంగా ఎందుకు భేటీ అయ్యారు? సంకల్పానికి అతీతమైన పదార్థం. అలంపూర్లో సీఎం కేసీఆర్ ఏ అస్త్రం ప్రయోగించారు? అనంత తెలుగు తమ్ముళ్లలో ఆనందానికి కారణమేంటి? గ్రేటర్ లో ప్రధాన పార్టీలకు పరమార్థత నిరోధించింది ఏం లేదు, ఉత్పత్తి లేదు. నబద్ధో నచ సాధక బంధింపబడినవాడు ఎవడూ లేడు, సాధన చేసేవాడు లేడు. నా ముముక్ష మోక్షాన్ని కోరడం అంటూ ప్రత్యేకంగా ఏముండదు. కోరితే అది మోక్షమే కాదు, కోరితే వచ్చేది కాదు మోక్షం. కోరితే వచ్చేది కొబ్బరికాయ. కోరిక లేకపోవడమే మోక్షం అంటుంటే కోరితే రావడం ఏంటండి? మాకు మోక్షం అనే కోరిక తప్ప ఇంకేమీ లేదండి. ఇంతకంటే అజ్ఞాని లేడు. మోక్షం కోరిక కాదు, కోరిక లేకపోవడమే మోక్షం. ఆ కోరిక కూడా వదులుకుంటే అది మోక్షం అంది. ఇంకా రావక్కల్లా ప్రత్యేకం. కొరియర్లో వచ్చే సర్వీస్ కాదు మోక్షం అనేది. అందుకే నా ముముక్షు నవై ముక్తికి ప్రత్యేకించి ముక్తి అని కూడా ఏం లేదయ్యా. జీవుడు ముక్తుడై ఉన్నాడు. జీవ ఏవ ముక్త ముక్త ఏవ జీవక. జీవో ముక్త ఏవ ఎక్కడైనా పెట్టుకోండి. జీవో ముక్త ఏవ. ముక్తుడు వేరు, తెలుసుకోలేకపోతున్నాం ఆ విషయాన్ని అంతే. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవి అన్నారు. తిరుపతి వెంకట కవులు ఎరిగి నీ పాదంబులు కుయ్యో మొరోయంచు అన్న. ఎరిగి పట్టుకోవాలి, తెలిసి పట్టుకోవాలి. తెలివి, ఎరుక, ఈ మాటలు చాలా కీలకమండి. ఇది విజ్ఞత వ్రాయుచునుండా ఊరికే ఎత్తు కోసం వాడిన పదం కాదు. ఈ మనకి అనుమానాలు వస్తాయి చూడండి, అన్నీ ఒకటి ఎలా అవుతాయండి అంటే ఏదోదో చెప్పి సరిపెట్టేకూడదు. అంతేకాదు విష్ణు సహస్రంతో ఒక ఇబ్బంది ఏమిటి అంటే లలితా సహస్రం కంటే కూడా విష్ణు సహస్రానికి భాష్యం రాయడం కష్టం. లలితా సహస్రంలో యోగశాస్త్రాలు, అనేక రకాల విద్యలు, ఉపాసనలు అన్నీ ఉన్నాయి. దాని కష్టం దానికి ఉంది. కానీ అంతకంటే కూడా ఇందులో ఇబ్బంది ఏమిటంటే విష్ణువు అనే నామం ఒక 6 సార్లు వస్తుంది, అజహ అనే నామం ఒక 6-7 సార్లు వస్తుంది, మాధవక అనే నామం 3-4 సార్లు వస్తుంది.
ఏమి రాయాలి అర్థం చెప్పండి. ఎంత శంకరాచార్య స్వామి అయినా ఏమి రాస్తారు? నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి భేదాలు అన్నీ రాశారండి. మీరు ఆ విష్ణు సహస్ర భాష్యం చదవండి, నేను చదివే చెబుతున్నా. ఇంచుమించుగా ఎక్కడో చోట రాసిన అర్థాన్ని మళ్ళీ రాయలేదు ఆయన. ఎంత మేధాశక్తి కావాలి, ఎంత మేధాశక్తి కావాలి, అది కావలసింది. అది విజ్ఞత వ్రాయుచునుండా ఆ స్థితిలో ఉండగా స్వామికి కృష్ణుని తల్లి పిలిచు ఒక కేక వినంబడి యశోద కృష్ణుడు నాయనా కిష్టయ్యా కిష్టయ్యా ఎక్కడున్నావురా కనపడడం లేదు అని ఏదో ఆవేదనతో పిలిచినట్టుగా లోపల నుంచి అనిపించిందండి. తల్లికి వరం ఇచ్చాడు ఆయన, అమ్మా నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని. ఆవిడ అంతిమ దశలో ఉండి అంత్య దశలో ఉండి తలుచుకుంది ఆవిడ. అంతే ఆత్మయోగ రోచిష్ణుడు పైకి లేచి తన శిష్యులు అచ్చరు వంది చూడగన్ ఆత్మ తేజస్సుతో వెలుగొందేటువంటి మహానుభావుడు ఒక్కసారిగా భాష్యం అక్కడ ఆపేసి, నాయన హస్తామలక పద్మపాద సురీశ్వర ఆగండి మీరు ఒక్కసారి గురువుగారు ఎక్కడికి, నేను చెబుతాను వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ గ్రంథాన్ని కాపాడండి, మీరు ఇక్కడే ఉండండి అని ఆయన పైకి లేచారండి. ఈ అపురూపమైన దృశ్యం తర్వాతి ఘట్టాలు ఏమిటో, ఆ తల్లి ఆవేదన ఏమిటో, స్వామి ఎప్పటికప్పటికి అక్కడికి చేరుకున్నాక ఏం చేశారు, ఇవన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.